కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఈ బంగారు పాదములకు వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. మరి మా ఎమ్మెల్యే గారి తలపును బట్టి నీకు వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరి అనేక మంది నీ ప్రియబిడ్డలను మరి నీ యాజకులను నీ పరిశుద్ధాత్మను రక్తంను కంచిగా ఉంచి నీ పరిశుద్ధ రెక్కల చాటున భద్రపరచుకొని వేడుకుంటున్నానయ్యా. కూడి వచ్చిన పాస్టర్లందరినీ బట్టి, నాయకులను బట్టి, నీ ప్రియబిడ్డలందరినీ బట్టి మరి ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుంటుండగా ఆది అంతం నీవై ఉండి ఇది ఘనముగా, మర్యాదగా, ఆశీర్వాదకరంగా జరుపుటకు కృప చూపించమని అయ్యా. తిరిగా అందరూ కూడా క్షేమంగా వారి వారి గృహములు చేరగలిగిన మాసములకి క్రిస్మస్ రోజుల్లో నా తండ్రి ప్రతి బిడ్డకు అవసరమైనటువంటి ఆరోగ్య బలములను, ఆర్థిక వనరులను గుప్పిలి విప్పి అనుగ్రహించి తద్వారా నీవే మహిమ ఘనత పొందమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి ఈరోజు ఈ ప్రీ క్రిస్మస్ సందర్భంగా దైవ వర్తమానం ఇవ్వాల్సిందిగా ఎమ్మెల్యే గారైనటువంటి డాక్టర్ పాషన్ సునీల్ కుమార్ గారికి, పాషన్ సునీల్ కుమార్, స్థానిక సంఘ కాపులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. స్థానిక నాయకులందరికీ నన్ను కనుగొని నన్ను పిలిచి క్లుప్తంగా ఈ సందర్భంలో ఈ క్రిస్మస్ సందర్భాన్ని పురస్కరించుకొని పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపులను క్లుప్తంగా బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే, క్రిస్మస్ కదా, క్రిస్మస్ అంటే క్రీస్తు జన్మ కదా. క్రీస్తు జన్మ సందర్భంలో యేసు జన్మ గురించి వాక్య సందేశం ఇవ్వాలి కదా. లేకపోతే ఇందాక చిన్నప్పుడు ప్రదర్శించినటువంటి ప్రవక్తల యొక్క ప్రవచనాల నుంచి దేవుడు వాక్య సందేశాన్ని అందించాలి కదా అని అనేక మంది ఆలోచన చేస్తూ ఉండవచ్చు. అయితే వాటితో పాటు ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన విధానాన్ని, అంత మాత్రమే కాకుండా యోహాను సువార్తికుడు యేసు క్రీస్తు ప్రభువు దేవుడు అని తెలియజేయడానికి యేసు క్రీస్తు ప్రభువుని వాక్యముగా తెలియజేస్తూ, ఈ వాక్యము దేవుని యందు ఉండెను, దేవునితో ఉండెను, ఆ వాక్యము దేవుని సన్నిధిలో నుంచి నరావతారిగా ఈ లోకానికి వచ్చెను అన్న విషయాన్ని ఉటంకిస్తూ, ఆ వాక్యం శరీరధారి అనగా ఆయన నరావతారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు అన్న మాటను కూడా, మన మధ్య నివసించాడు అంటే మన మధ్య తన గుడారాన్ని వేసాడు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తుంది. ఎందుకు మన మధ్య తన గుడారాన్ని వేశాడు అన్న విషయాన్ని ఆలోచన చేస్తే, ఆయన మన అందరి కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆయన గుడారం అనగా మనం ఎక్కడికి వెళితే అక్కడకు ఆయన వచ్చేవాడుగా ఉన్నాడు కనుక ఆయన తన గుడారాన్ని వేసినట్టుగా మనం ఆలోచించగలం. 2000 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన, ఇశ్రాయేల్ దేశంలో, పాలస్తీనా పిలువబడిన దేశంలో యేసు క్రీస్తు ప్రభువు జన్మించిన సందర్భం. అనేక క్రిస్మస్ పండుగ దినాలు మనం ఆచరిస్తూ 2024 సంవత్సరం మరియు క్రిస్మస్ సందర్భంలో మనం ఉంటుంది. అసలు ఎందుకు మనం క్రిస్మస్ ఆచరించాలి? క్రిస్మస్ ఆచరించడంలో ఉద్దేశం ఏంటి? ప్రతి సంవత్సరం మనం క్రిస్మస్ని ఆచరిస్తున్నాం, పండుగగా జరుపుకుంటున్నాం, సంతోషిస్తున్నాం. క్రిస్మస్ అయిపోయిన వారాన్ని మరియు నూతన సంవత్సరంలో మనం ప్రవేశిస్తున్నాం. ఏమిటి నిజమైన క్రిస్మస్ అంటే అర్థం? క్రిస్మస్ అంటే క్రైస్ట్ మాస్ అని మనం ఎప్పుడు వింటూ ఉంటాం అనేక మంది దైవజనుల ద్వారా. క్రైస్ట్
క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట అని అర్థం. అయితే దేవుని ఈ క్రీస్తుని ఆరాధిస్తూ క్రిస్మస్ ని ఆచరిస్తూ యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఈ లోకానికి ఆయన రాకగల కారణం ఏంటి అని యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది మనల్ని పిలవడానికి. ఆయన పిలవడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన అంగీకరిస్తారు. ఎవరైతే ఆయన పిలుపుని ఆయన అంగీకరిస్తారో వారిని తన కుమారులుగా తన రాజ్య వాసులుగా చేసుకోవడానికి ఆయన లోకానికి వచ్చాడు. అయితే దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ప్రజలారా, ఈ మధ్యాహ్నం వేళ ఆయన పిలుస్తున్నాడు. ఆయన పిలుపు విని ఆయన లోపడే వారిగా ఉందా లేదా అనే విషయాన్ని, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక మందిని ఆయన పిలిచాడు. పిలిచినప్పుడు కొందరు లోపడ్డారు, కొందరు ఆయన మాటల్ని తృణీకరించారు. ఈ సమయంలో నేను లూకాసు వార్త 14వ అధ్యాయం 15 నుంచి 20 వచ్చిన వాక్య భాగాన్ని ఒకసారి నేను జ్ఞాపకం చేస్తామని ఆశపడుతున్నాను. ఈ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు ఒక పరిసరి ఇంట విందుకు కూర్చున్నాడు. ఆ విందుకు కూర్చొని వారితో సమావేశమైనప్పుడు ఒక ఉపమానాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. ఒక విందు ఏర్పాటు చేయబడింది. ఆ విందుకు హాజరవ్వాలని కొంతమందిని పిలువబడినప్పుడు ఆ పిలువబడిన వారు ఆయా రీతిగా నెంబర్ చేస్తున్నారు. ఒక ఆయన విందు మీకు సిద్ధం చేయబడింది, వించి విందు ఆరంభించాలంటే ఒక ఆయన నేను పొలం కొన్నాను, నేను బాగా క్షమిస్తున్నాను. ఇంకొక ఆయన నేను పశువులు కొన్నాను, నేను బాగా నన్ను క్షమిస్తున్నాను. ఇంకొక ఆయన నేను కొత్తగా వివాహం చేస్తున్నాను, నేను బాగలేదు అని ఇంకొక ఆయన ఒక సందర్భంలో మరొక వ్యక్తిని పిలిచాడు. లూకాసు వార్త 9వ అధ్యాయం 57 చూస్తే ఆయన మరొకరితో నా వెంట రమ్మని చెప్పాడు. అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతి పెట్టి వస్తువులు సెలవుమని మనవి చేశాను. ఇంకొక వ్యక్తి అడిగాడు. ఆ ముగ్గురు వ్యక్తులు 3 రకాల జవాబు చెప్పారు. ఇంకొక వ్యక్తి అడిగితే నేను మా తండ్రి చనిపోయేదాకా నాకు సమయం వేసేదా, తర్వాత వస్తున్నాయని ఆయన మరణించిన తర్వాత ఆయన సమాప్తి చేసి నేను వెంబడిస్తాను అని చెప్పినట్టుగా మనం చూడగలుగుతాం. అయితే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఆయన మనల్ని పిలవడానికి. దేవుడు నూతన సృష్టి ప్రారంభించి నోవహు తన కుటుంబం ద్వారా నూతన సృష్టి కొనసాగించాలని ప్రయత్నం ఆ ప్రణాళిక ప్రారంభించినప్పుడు పిమ్మట ద్రాక్షారసాన్ని కోరుకున్నాడు. కానీ పిమ్మట అతడు అపరిపూర్ణమైన వ్యక్తిగా మార్పు చెందిన సందర్భాన్ని మనం చూస్తాం. అయితే దేవుడు ఏ వాక్యంలో మీ పరలోకపు తండ్రి పరిపూర్ణంగా మీరు పరిపూర్ణులు కావాలి. ఎప్పుడైతే మనము అట్టి పరిపూర్ణత సాధిస్తామో మన జీవితంలో నిజమైన క్రిస్మస్ అనేది కలుగుతుంది. అతను ఏంటిగా పరిపూర్ణత పొందినవాడిగా అతను తాను రూపొందించుకున్న విషయాన్ని నేను ఈ సమయంలో జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుల కార్యగ్రంథం అనేటువంటి ఈ కొర్నేలు గురించి బైబిల్ ఏం సాక్ష్యం చెప్తుంది, ఆ వ్యక్తి గురించి బైబిల్ ఏమి సాక్ష్యం చెప్తుంది అని మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఇతని పటాలలో శతాధిపతి అయిన కొర్నేలు భక్తులు అప్పుడే మనలో నిజమైన క్రిస్మస్ ఆనందం కలుగుతుంది అని దేవుని వాక్యం మనం సెలవుస్తుంది. భక్తిపరుడు ఎలాగో భక్తిపరుడు అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చేయవాడు, ప్రార్థన చేయవాడు. బైబిల్ నుంచి స్పష్టమైతే అతని దగ్గర పనిచేసే పనివారు అతని గురించి ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటి? నీతి అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 22 చూస్తే అతని గురించి పనివారు ఇస్తున్నటువంటి గురించి 3 రకాలుగా సాక్ష్యం చెప్తుంటే అతని ఇంటి పనివారు రాష్ట్ర అతని గురించి 3 రకాలుగా సాక్ష్యం చెప్తున్నారు. అంటే భక్తి కేవలం ఇతరుల అతని జీవితంలో దేవుడు నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని కలిగేయడానికి అతని దగ్గరికి తన శిష్యుడిని పేరు పంపాడు. చెప్తున్నారు అతను మంచివాడు, నీతిపరుడు, దేవుడు భయపడేవాడు, ఇవన్నీ మాత్రమే కాదు. అతడు పరిపూర్ణుడు కావాలంటే
చేయబడినప్పుడు, వారికి దేవుడు వాక్యాన్ని ప్రకటించినప్పుడు, దేవుడు వారి మధ్య పరిశుద్ధాత్మను దింపి వారికి రక్షణతో పాటు బాప్తిసం పొందే అనుభవాన్ని కలిగించాడు. కారణం కేవలం లోక సంబంధమైన భక్తి, లోక సంబంధమైన మంచితనం కాదు కావాల్సిన దేవుని దృష్టిలో పరిపూర్ణత కావాలి. ఆ పరిపూర్ణత కలుగు చేయడానికి దేవుడు తన దాసుడి పేతురును కొర్నేలియునికి పంపి అతనికి దేవుడు వాక్యాన్ని వినిపించి తద్వారా అతనికి రక్షణకు బాప్తిసం ఇచ్చి అతన్ని సంపూర్ణమైన విశ్వాస సంపూర్ణతలో నడిపించడానికి ప్రయత్నం చేశాడు. ఎప్పుడైతే అతడు రక్షణ పొంది బాప్తిసం పొందాడో అతడు సంపూర్ణమైన విశ్వాసంగా తన జీవితంలో నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని అతను పొందుకోగలిగాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది 2000 సంవత్సరాల క్రితం. అనేక సంవత్సరాలు మన బాల్య దినాల నుంచి క్రిస్మస్ని ఆచరిస్తున్నాం. అది కేవలం ఒక పండుగగా, ఒక నామకంగా మనం ఆచరిస్తున్నట్లయితే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యాహ్నం వేళ ఆయన ఈ లోకానికి మన మధ్యకి వచ్చాడు. ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి దాసుని స్వరూపం ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. నరావతారికి వచ్చాడు. మన మధ్య నివసించడానికి వచ్చాడు. మన మధ్య తన గుడారాన్ని వేశాడు. నువ్వు ఎక్కడికి వెళితే సాగత వేరే నీకు ఎక్కడికి వెళ్తే ఉంటాను. ఆ సాగత పుట్టింది ఈ వాక్యం నుంచి. మన మధ్య నివసించడానికి తన గుడారం వేశాడు. నువ్వు మన ముందు పెట్టుకున్నామని వేసి తన గుడారాన్ని వేశాడు. కొద్దిసేపు మనం గుడారం తన గుడారాన్ని అక్కడ వేస్తాడు. ఇంకొద్దిసేపు నేను ఒక గంట రోజు ప్రాణం వెళ్ళిపోతాను. నాతో పాటు తన గుడారాన్ని అక్కడ వేస్తాడు. తన గుడారాన్ని వేయడానికి వచ్చాడు. మన మధ్య నివసించి తన గుడారం వేశాడు. ఆయన గుడారం వేసి మనల్ని పిలవడానికి, మనల్ని సంపూర్ణంగా చేయడానికి ఆయన పిలిచినప్పుడు ఆయన పిలుపుకు లోబడితే అదే నీకు నిజమైన క్రిస్మస్. అటు భాగం క్రిస్మస్ ఆనందం ఈ వాక్యమైనటువంటి దేవుడు బిడ్డలందరికీ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నేను తెలియజేస్తూ మరి ఒకసారి ఎమ్మెల్యే గారికి, సంజయ్ రెడ్డి గారికి, నాయకులందరికీ, ముఖ్య ఇస్రాయల్ కుమార్ గారికి నా యొక్క వందనాలను తెలియజేస్తూ ముగిస్తాను. దేవుడు ఆనందాన్ని కాపాడు. థ్యాంక్ యూ సార్. సమయం ఇప్పటికే ఒకటి అయిపోయింది కాబట్టి ఇక మీద క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ వీలైనంత బ్రీఫ్గా 2 నిమిషాల కంటే శాసనసభ సభ్యులైనటువంటి పరిశీలన గారికి, వర్మీసెస్ సజరా గారికి, పెద్దలకు, అధికారులకు, సంఘ నాయకులకు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. పిల్లల మొదటిగా ఇది క్రిస్మస్ సందర్భము. నేను ఒక మాట చెప్పాలని ఆశిస్తున్నాను. మీరు ఈ మిగతా అంతట్లో కూడా గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మీరు ఎక్కువ అభిమానాన్ని చూడగలరు. దానికోసం ప్రయాసపడాలి. రెండవది క్రైస్తవ సమాజం ఉన్నటువంటి అక్కలు కూడా మీరు త్వరగా తీర్చాలని కూడా నేను కోరుతున్నాను. ఒక మాట ఏంటంటే పాఠశాల గారి వరకు మనం ప్రార్థన చేయాలి. ఏం చేద్దాం? నాకైతే ఉదయం తలపెట్టే పాఠశాల గారి మినిస్ట్రీగా చూడనుకున్నాను. దేవుడు ఆ కృపను తన దయచేయాలని మనం ప్రభుత్వం వేడుకుందాం. పోతే ఈ క్రిస్మస్ శుభాకాంక్షల్లో సింపుల్గా ఒక 4 మాటలు చెప్తాను. ఫస్ట్ వర్డ్ ఏంటంటే విధేయత, ఒబీడియన్స్. క్రిస్మస్ అంతా కూడా సృష్టి, నక్షత్రాలకు విధేయత, జ్ఞానులకు విధేయత, మరియ విధేయత, దేశకు విధేయత లేదు. అలాగే సేవకుల మనము క్రీస్తు చిత్తములకు విధేయమై సేవ చేయడానికి అప్పగించుకోవాలి. రెండవది మరి హ్యూమిలిటీ. యేసు ప్రభు మహిమ దేవుడు. ఆయన శరీరాన్ని ఎంత తగ్గింపండి, ఎంత తగ్గింపు. ఈరోజు మనం కనబడాల్సిందంటే దీన మనసు కనబడాలి, హ్యూమిలిటీ కనబడాలి. గర్వం ఎప్పుడు రాకూడదు. యేసు ప్రభు
దాసుని స్వరూపం ధరించుకున్నాడు. దాసునిగా శిష్యుల పాదాలు కడిగాడు. వీఆర్ నాట్ బాస్, మనం భాషిస్తాం. కాబట్టి క్రిస్మస్ సందేశం ఏంటంటే విధేయత మన సాల్వ దేవుని వాక్యానికి దేవుని చిత్రం. రెండవది తగ్గింపుతో, ఎంతగా తగ్గించుకుంటే అంత మంచిది. నేను వస్తువు చేద్దాం. మూడవది ప్రాముఖ్యత లవ్. క్రిస్మస్ అంటే దట్ ఈస్ గాడ్స్ లవ్. దేవుడు మనందరినీ ప్రేమించి మానవుడిగా ఇంతగా చెప్పినట్టుగా శరీర దాయేక్ష రక్తమాంసలు పాల్గొనాయి. ఎందుకోసం? నిన్ను నన్ను ప్రేమించి మనందరి కోసం శిలువలో బలియాగమై రక్తము చెల్లించి పాపమును పరిహారం చేసి మనల్ని విమోచించి రాబోయే తీర్పు నన్ను తప్పించుకోండి. ఎందుకనగా యేసు రక్తం ప్రతి పాపం పడుతుంది. ఆయన మృత్యుంజయుని రిలేషన్. జీసస్ ఇస్ అలైవ్. యేసు సజీవుడు. ఎక్కడ? నాలో ఉన్నాడు. యేసు సంధించిన ప్రతి వారిలో యేసు సజీవుడే. ఆయన తిరిగి రాబోతున్నాడు. కాబట్టి మనిషి పాపం కొరకు బలి అయినటువంటి ఆ శిలువ చూసినప్పుడు అది దైవ ప్రేమను అందరి పట్ల చూపిస్తుంది. యేసు మతస్థాపుడు కాడు. దేవుడైంది మానవ జాతిని పాప శాపము నుండి, రోగము నుండి, నిత్య నరకుడు విడిపించడం వచ్చి ఏ యోగ్యత లేని మన కోసం రక్తం కాచి ప్రాణం పెట్టి తిరిగి లేచారు. దిస్ ఇస్ గాడ్స్ లవ్. ఈ ప్రేమను ప్రకటించారు వారందరూ దేవుని కుమారులు అవుతారు. అంగీకరించిన వారు తెలుసుకుంటారు. ఒకవేళ చేయడం వల్ల ఇంకా ఎవరైనా అంగీకరించకపోతే అంగీకరించి క్రీస్తు కలిగి ఆయన పిలుపులు అనుకుని మనం పొందుతాము. చివరి మాట ఏంటంటే స్టార్. ఎక్కడ చూసిన స్టార్స్. మనం స్టార్ పెట్టుకోవడం కాదు, నీవే ఒక స్టార్గా ఉండాలి. ఒక సేవకుడు, ఒక విశ్వాసి స్టార్ లాగా ప్రకాశించాలి. షైనింగ్ స్టార్స్. వెలుగు ప్రకాశించాలి. అట్టి కూడా నేను మనం దయచేసి కోరుకుంటూ ముగిస్తున్నాను. ఒక చిన్న మనవి. టౌన్గా పాస్టర్స్ ఉంటే సోమవారం సాయంత్రం 5 గంటలకు పట్టణ సువార్త ఉంటుంది. ఓల్డ్ బస్ స్టాండ్ టౌన్ క్లబ్ దగ్గర సమావేశం కావాలి. కాబట్టి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నిజం గారికి నా యొక్క కృతజ్ఞతలు ముగిస్తున్నాను. ప్రపంచమంతా క్రిస్మస్ ఆరాధన చేస్తూ ఉంటుంది. క్రిస్మస్ అనగానే క్రీస్తుని ఆరాధించడం. అయితే నాయకుడిగా చక్కని ఆలోచన వారికి ఇచ్చి ఈ విధంగా శ్రేష్టమైనటువంటి సమయాన్ని ప్రభుకి యేసయ్యే కేంద్రీకృతంగా దేవుడు ముఖ్య అతిథిగా ఉన్నటువంటి క్రిస్మస్ వేడుకలో మరి రాబోతున్నటువంటి కాలంలో మరి వారి పట్ల, వారి యొక్క ప్రభుత్వం పట్ల ఉన్నతమైనటువంటి ప్రణాళిక, సంకల్ప శక్తిని ప్రభు అయినటువంటి దేవుడు నెరవేర్చడానికి సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదాలు కలిగిస్తారు. క్రిస్మస్ అనగానే ఒక మాటలో చెప్పాలంటే దేవుడే మానవుడిగా దిగి వచ్చిన శుభవేళ. హల్లెలూయా. దేవుడే మానవుడిగా దిగి వచ్చిన శుభవేళ. 1969 జూలై 21వ తారీఖున మొట్టమొదట మానవుడు చంద్రమండలంలోకి అడుగుపెట్టాడు. నీల్ ఆమ్స్ట్రాంగ్ గొప్ప శాస్త్రవేత్త. ఆయన చెప్పిన మాట ఏంటంటే చంద్రమండలంలోకి మానవుడిగా తొలిసారి మేము అడుగుపెట్టడంతో ప్రపంచమంతా నివ్వెరపోయింది, ఆశ్చర్యపడింది. కానీ ఈ లోకంలో పాపం లేనటువంటి యేసయ్య ఈ లోకంలో దిగి వచ్చారు మానవుడిగా. అదే నాకు గొప్ప ఆశ్చర్యం కలుగజేసిందని వారి నోటి నిండా వారి నోటితో చెప్పిన మాట. ఇప్పుడు ఈ సమయంలో కూడా ఈ ప్రపంచమంతా క్రీస్తుని ఆరాధిస్తున్నటువంటి క్రైస్తవ సంఘాలు కానీ, నాయకులు కానీ, మరి దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రపంచాన్ని అనుభవిస్తున్న పరిపాలకులందరికీ ప్రభు అయినటువంటి యేసు నామంలో ఉన్న క్రిస్మస్ శుభవేళ ఒకే ఒక మాట చెప్పాలంటే సంవత్సరం అంతా ఆకాశంపై ఉన్నటువంటి నక్షత్రాలు ఇక డిసెంబర్ నెల రాగానే మన వీధుల్లో 4 రోడ్ల కోడలలో చర్చలో వేలతో ఉన్నాయి. ఎందుకంటే లేఖనం రాయబడుతుంది, ఎవరైతే క్రీస్తులోనికి నడిపిస్తారో వారందరూ నిరంతరం వెలిగే నక్షత్రాలు ప్రకాశిస్తారని దానియేలు 12వ అధ్యాయంలో మాట కనబడుతుంది. అంటే స్టార్స్ మన రేట్లు పెట్టి తర్వాత వైపు పెట్టి తను వెలుగుతుంది. ప్రభుని నమ్మిన వారు, వారిని అనేకులు నడిపించిన వారు
స్టార్, అది ఎవర్లాస్టింగ్ స్టార్ అంటారు, నిరంతరం ప్రకాశించే వెలుగు. ఆ వెలుగుగా మరి క్రైస్తవ సంఘాలు, నాయకులు మనల్ని పరిపాలిస్తున్నటువంటి వారి మరి సునీల్ కుమార్ గారు మరి వారికి ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ఇది క్రితం పెద్దలు చెప్పిన వారి ద్వారా వారి యొక్క స్థానాన్ని, వారి స్థాయిని, వారి స్థితిని, వారి పరిస్థితిని మరి దేశాన్ని పరిపాలించేవారుగా, రాష్ట్రాన్ని పరిపాలించిన వారుగా యేసయ్య కృపావాస్యతను బట్టి నడిపించుగాక. అట్టి ఆశీర్వాదం దేవదేవుడు వారికి అనుగ్రహించాలి. ఈ విధంగా క్రైస్తవాన్ని ప్రోత్సాహపరిచి, పొరుగులకు చేతులించి, సహాయం చేసి సామర్థ్యాన్ని కలిగించే విధంగా వారు నడిపించుకుంటుంటే మెట్టిమెట్టిగా ప్రభు అయినటువంటి యేసయ్య చేస్తాడు. మన క్రిస్మస్లో దేవుని ప్రేమను పంచడానికి, రక్షించడంలోనే వెళ్ళడానికి, ముఖ్యంగా దేవుని ప్రేమ, ఆయన ప్రేమ అందరికీ కనపరచడానికి ఆయన ఒక రాజ్యాన్ని, జగత్తుని, ప్రపంచాన్ని పరిపాలించి వచ్చిన చిన్న పశువుల దీనుడై తగ్గించుకొని ఆ తగ్గింపు వినే విధేయతలు ఏ ఒక్కరు ఉంటుందో దేవాదేవుడు వారిని ఎన్నడూ మరొకడు రాను ఉన్నతమైనటువంటి స్థితిలో వారిని ఉంచుతారని ప్రభైనటువంటి కృపావాసం బట్టి చెప్పగలుగుతున్నాను. చివరిగా చెప్పే మాట ఏంటంటే, మరి ఈ కార్యక్రమం అంతటిని వారికి ఇచ్చిన చక్కని ఆలోచన, మంచి చక్కని సలహాలు ఇచ్చి ప్రోత్సహించినటువంటి దేవదేవుడు వారిని, వారి కుటుంబాన్ని, ఇంకనూ ప్రభుత్వ శాఖని దేవదేవుడు ఆయన ఆలోచన బట్టి నడిపించి ఇటువంటి ఫ్రీ క్రిస్మస్ వేడుకల్ని అనేకులు చేసేటట్టుగా ప్రభు ప్రోత్సహించి, ఆశీర్వదించి, దీవించుగాక. సమయం ఇచ్చిన మన సేవలందరి అదృష్టం భావిస్తున్నాను. నిజంగా మరి ఆయన ఇచ్చిన మంచి మనసు బట్టి మనందరినీ మరి 22 మరి ఎమ్మెల్యే గారి ద్వారా ఈ కార్యక్రమం జరిపించడం చాలా సంతోషకరమైన ఉన్నది. ఎందుకంటే దేవుని వాక్యం చెప్పినట్లుగా మనకు ఒక శిశు పుట్టును, ఆయన పరిశుద్ధుడు, ఆయన మన కొరకై నిత్య రాజ్యాన్ని స్థాపించుటకు ఆయన వచ్చుడని చెప్పి అంటున్నాడు. కాబట్టి అంతేకాదు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సృష్టికర్త, ఆయన సమాధానానికి అధిపతి దేవుడు. కాబట్టి ఈ దినము మరి దేవుని మహాత్మను బట్టి వాతావరణం దేవుడు అనుభూతపరిచి దేవుడు సహాయం చేశాడు. ఎందుకంటే ప్రార్థన చేశాం, సేవకులందరూ కూడా ప్రార్థన చేశాం. కాబట్టి మొట్టమొదటిగా దేవాది దేవుడు యేసుక్రీస్తు వారికి వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే మరి ఎమ్మెల్యే గారు, సునీల్ గారు కుటుంబానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మరి గత 12వ తేదీ కూడా ఒక ప్రోగ్రానికి మరి అది కూడా జరిగింది. కాబట్టి మనము క్రిస్మస్ అనగా దేవుని మందిరానికి వెళ్ళి ఆరాధించడమే నిజమైన క్రిస్మస్. దేవుని ఆరాధించాలి ప్రతి ఒక్కరు. అందుకే అపోస్తలుల కార్యము మరి 10:36 అంటాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఒక కులానికి ఒక మతానికి కాదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని వాక్యం చదివిస్తుంది. కాబట్టి దేవుడు లోకరక్షకుడుగా ఈ లోకానికి వచ్చి కన్య మరియ గర్భంలో పరిశుద్ధంగా జన్మించిన వాడు యేసుక్రీస్తు ప్రభువు. కాబట్టి ఆయన ప్రపంచానికే కాదు, ఇతర ప్రపంచాలు కూడా దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. కాబట్టి చక్కటి మరి పరిచయం చేయడానికి మరి ఎమ్మెల్యే గారి ద్వారా మాకు ఇచ్చాడు. చాలా సంతోషం. ఎందుకంటే పేదలు చాలామంది విలేజ్లో సేవకులు ఉన్నారు. అటు వారికి కొంత సహాయం చేయాలని సార్ ప్రణాళిక చొప్పున ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నాం. అది చాలా మంచిది. అలాగే సేవకురాలు కూడా కొంత సహాయం, అంటే గత 5 సంవత్సరాల ముందు ప్రతి సంవత్సరం కూడా మరి ఎమ్మెల్యే గారు సునీల్ గారు ఉన్నప్పుడు, సార్ ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం పెట్టేవారు. కాబట్టి దేవుని మహాత్మను బట్టి మీ అందరి ద్వారా మరి మంచి మెజార్టీతో ఎమ్మెల్యే గారు గెలిపించారు. చాలా సంతోషం. ఎందుకంటే మొట్టమొదటిగా మన 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 ప్రాంతంలో ఉండేవాళ్ళు మరి ఎమ్మెల్యే గారు గుర్తుపెట్టుకోవాలి. మన పట్టణంలో గూడూరులో ఉండేటువంటి వాళ్ళు పాస్టర్ సునీల్ కుమార్ గారు. కాబట్టి ఆయన మన ప్రాంత నివాసులు కాబట్టి మన ప్రతి ఒక్కరూ కూడా ఇంకా సహాయం చేయాలి. ఇంకా మరి రఘుకుమార్ గారు చెప్పినట్టుగా ఒక మంచి
దేవుని మాటలను దేవునికరంగా దీవించబడును గాక. ఆమేన్. వారి సత్యమణి సంధ్యారాణి గారికి ఈ కార్యక్రమాన్ని రీతిగా ఏర్పాటు చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా క్రిస్మస్ శుభములు తెలియజేస్తున్నాను. మరి గూడూరు నియోజకవర్గంలో ఈ రీతిగా 5 మండలాల్లో ఉన్నటువంటి మరి సంఘ కాపరులను ఇలా సమావేశపరిచి ఈ క్రిస్మస్ కార్యక్రమంలో ఈ ప్రీ క్రిస్మస్ కార్యక్రమాన్ని జరిపిస్తున్నటువంటి డాక్టర్ పాస్టర్ సునీల్ కుమార్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఆయనకు పాస్టర్ల పట్ల మరి ఎంతో గౌరవం, మరి దేవుని పట్ల ఒక గొప్ప అభిమానం కలిగినటువంటి వాడు, దైవభక్తి కలిగినటువంటి వాడు. ఇలాంటి వ్యక్తి మనకు గూడూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉండటం అనేది నిజంగా మనందరం కూడా మరి గర్వించదగిన విషయం. ఇది దేవుని యొక్క మహాకృపని నేను తెలియజేస్తున్నాను. మరి యొక్క ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్లో ముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాయంటే సంతోషాన్ని ఇచ్చేదానికి, సమాధానాన్ని ఇచ్చేదానికి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మానవులకు భూమి మీద సమాధానం కలుగుతుందని దేవదూతలు యేసు ప్రభువు ఈ లోకంలో పుట్టగానే ప్రకటించారు. కాబట్టి ఎప్పుడు కూడా సంతోషం అనేది చాలా అవసరం, సమాధానం అనేది అవసరం. జీసస్ కేమ్ టు గివ్ జాయ్ అండ్ పీస్ టు దిస్ వరల్డ్. కనుక మనము ఈ యొక్క సమాధాన సువార్తను సేవకులుగా ఆయన ఎందుకు పుట్టాడు, ఆయన ఈ లోకంలో ఆయన ఎలా జీవించాడు, అలా జీవిస్తూ ఈ సమాధాన సువార్తను ప్రకటించే వాళ్ళగా మరి మనమందరం కూడా ఉండాలని ప్రభునామమున మనం చేస్తున్నాను. దేవుడు అనుగ్రహించే సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం మన హృదయ అంతరంగాల్లో ఉండాలి. సమాధానం కోల్పోయేదానికి ఒకే ఒక కారణం ఉంది, అదేంటంటే పాపం. దుష్టులకు నెమ్మది ఉండదని యెషయా గ్రంథం 57 అధ్యాయంలో ఉంది. కాబట్టి మనం అందరం కూడా, మనం కావచ్చు, సమాజం కావచ్చు, సంఘంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా మరి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చిన ఉద్దేశమే పాపములను క్షమించి మానవునికి సమాధానం అనుగ్రహించడానికి. ప్రయాసపడి భారం మోసుకొని పోతున్న వాళ్ళ నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. కాబట్టి అలాంటి విశ్రాంతిని పొందుకుందాం, సమాధానాన్ని పొందుకుందాం, సమాధాన సువార్తను ఇతరులకు తెలియజేస్తాను. ఇలాంటి గొప్ప అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే సమస్య ఎదుర్కొంటున్న దినాల్లో ఏదేమైనప్పటికీ మనకు ఆయా సమస్యలు ఏదైనా వచ్చినా, పరిస్థితులు వచ్చినా మరి నేరుగాను మరి మన సమస్యను తెలియపరచుకొని ఇప్పుడు దేవుని యొక్క సహాయం ముఖ్యము. అదే సమయంలో మనం భూమి మీద ఉన్నాం కాబట్టి మనకు మరి అన్ని విధాలుగా తోడ్పడడానికి మన గూడూరు పట్టణానికి మరి గత దినాల్లో మనకు లేనిటువంటి స్వాతంత్రత నేరుగా వెళ్ళి కలుసుకోవడానికి గత దినాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో మరి ఒక క్రైస్తవ కుటుంబంలో జన్మించి అంతకుముందు అనేకమైనటువంటి బాధ్యతల్లో కొనసాగి మరలా మన గూడూరు పట్టణానికి క్రైస్తవ కుటుంబంలో పుట్టినటువంటి వెలిగినటువంటి అన్ని స్తోత్రమైనటువంటి మరి పాస్టర్ సునీల్ కుమార్ గారు గెలుపొంది మరలా మన నియోజకవర్గానికి శాసనసభ్యులుగా మరి కృపకరైనటువంటి దేవుని కార్యక్రమం ద్వారా వారు గెలుపొంది మరి ఈ రీతిగా కొనసాగడం చాలా సంతోషకరమైన విషయం. మరి ఈ దినాన వారిని అభినందిస్తున్నాను. అంటే వారి కుటుంబానికి దేవుని గొప్ప ఆశీర్వాదాలను కోరుకుంటున్నాను. ఈ క్రిస్మస్ సందర్భంగా దేవుని దాసులంగా మరి అందరం ఇక్కడ చేరున్నాం. క్రైస్తవులు కొంత ఉంటున్నాం, దేవుని దాసులు ఉన్నాం, క్రైస్తవ వేతనగా ఉంటున్నాం. క్రిస్మస్ యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుని వాక్యంలో ఈ చక్కని మాటలు దేవుని అంటే ఇదిగో ప్రజలందరికీ కలుగో మహా సంతోషకరమైన సువార్తమానం, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడనేటువంటి మాట. ప్రభువు యేసుక్రీస్తు వారి లోకానికి రక్షకుడు వచ్చి
వచ్చాడు. ఆయన రక్షకుడు. అందుకే దేవుని వాక్యం ఇంకొక మాట ఉంది, ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలు వారి పాపం నుంచి రక్షించును కనుక ఆయనకి యేసునేటువంటి పేరు. కాబట్టి లోకంలో క్రైస్తవులమైన క్రైస్తవేతరమైన ఎవరైనా అందరం మనము జన్మ కర్మ పాపము కలిగి సత్యం నుంచి దూరపరచబడి పాపంలో జీవిస్తున్న వారు. ఈ లోకము ఎప్పుడైనా మనం వదలాల్సిందే. కాబట్టి పాపంలోనే మన జీవితాలు ముగించబడడం ద్వారా నిత్య నాశానికి వెళ్ళవలసినటువంటి స్థితి ప్రతి మానవునికి దాపురించుండగా ఆ పరమదేవుడు రక్షకుడు పాపుల రక్షకుడు ఈ లోకానికి వచ్చి ఆయన శిలువలో రక్తాన్ని కాల్చి ప్రాణం పెట్టి తిరిగి ఇచ్చాడు. కాబట్టి ఈ యొక్క ఫ్రీ క్రిస్మస్ వేడుకల సందర్భంగా మరి ఆ ప్రభువు హృదయం కలిగి ఆయన అంగీకరించుటే నిజమైనటువంటి సంతోషకరమైనటువంటి జీవితం. ఆ రీతిగా ప్రతి ఒక్కరికి ప్రభువు యేసు క్రీస్తు వారి ద్వారా యథార్థమైన మరి విశేషమైనటువంటి ఆనంద సంతోషాలు పొందుకుని దీవించబడాలని ఆ రీతిగా ముందున్నటువంటి కాలం అంతట్లో మరి మన యొక్క నియోజకవర్గంలో శాసనసభ్యుడు పాషన్ సునీల్ కుమార్ గారు కుటుంబం అన్ని విధాలుగా దేవుని యొక్క కృపలో తోడ్పట్టు కొనసాగాలని కోరుకుంటూ ఈ మాట ముగిస్తున్నా. దేవుడు కూడిన మిమ్మల్ని మరి ఎమ్మెల్యే గారి కుటుంబాన్ని ఆశ్రయించి దీవించుగాక. సంఘ కాపురులను వారి సతీమణులను ఐక్యపరిచి ఈ రీతిగా క్రిస్మస్ కార్యక్రమాన్ని జరిగించినటువంటి ఎమ్మెల్యే ఊరు లేదు, ఒకే ఒక ఎమ్మెల్యే, ఆయనే డాక్టర్ పాషు సునీల్ కుమార్ గారు తెలియజేస్తున్నారు. ఆయనకి దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యతను అనుసరించి తన సహోదరులందరితో కూడా కలిసి ఆనందించాలని, సంతోషాన్ని పంచుకోవాలనేటువంటి కోరిక కలిగి ఈ రీతిగా గతంలో ఏర్పాటు చేశారు. మనం 5 సంవత్సరాలు ఈ కార్యక్రమాన్ని నోచుకోలేకపోయాం. మళ్ళీ తిరిగి ఈ యొక్క అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగునుగా. మరి ఆ మహాదేవుడు కుమారుడుగా ఈ లోకానికి అనుగ్రహించబడ్డాడు. కుమారుడు అంటే మరి పున్నామ నరకం నుంచి తప్పించువాడు అని అర్థం. మరి ఈ లోక కుమారుడు నరకాల నుంచి తప్పిస్తారో లేదో కానీ దేవుడే మానవుడి కుమారుడు అనుగ్రహించబడి మనలను నిత్య జీవంలోనికి ప్రవేశింపజేయుటకు మోక్ష భాగ్యాన్ని ఇచ్చుటకు యేసుక్రీస్తు ప్రభువు వారి లోకానికి వచ్చి ఉన్నాడని తెలియజేస్తున్నాను. అది క్రిస్మస్ అని తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి విన్నవించుకునే 2 అంశాలు. మొట్టమొదటిగా మరి మండల స్థాయిలో క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ ఉంటే మా వారందరూ కూడా చాలా పేద స్థితిలో ఉన్నవారు. వారు ఆ 30,000, 50,000 పెట్టి ఈ యొక్క కమ్యూనిటీ హాల్స్ తీసుకోలేని స్థితిలో ఉన్నారు. కాబట్టి మండల స్థాయిలో ఒక కమ్యూనిటీ హాల్ మరి గవర్నమెంట్ ద్వారా మంజూరు చేయించి కట్టించగలిగితే క్రైస్తవ సమాజం ఎప్పటికీ మీకు రుణపడి ఉంటుందని తెలియజేస్తున్నాను. అదేవిధంగా రెండవది మరి గ్రామ స్థాయిలో కూడా ఈరోజు సంఘాలు ఉన్నాయి, చర్చలు ఉన్నాయి. కనుక బరీ గ్రౌండ్స్ వేరు చేసి మరి క్రైస్తవులకి ప్రత్యేకంగా బరీ గ్రౌండ్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని తెలియజేస్తున్నాను. ఈ 2 అంశాలు మీరు మనసులో ఉంచుకొని, గతంలో మనం చేయడానికి అవకాశం లేదు, సమయం లేదు, కానీ సంపూర్ణ సమయం ఉంది మనం చేస్తే ఎంతో బాగుంటుందని తెలియజేస్తూ మరొకసారి మీ కుటుంబాన్ని మెండారుగా దేవుడు దీవించాలని కోరుకుంటూ క్రిస్మస్ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ ఉంటున్నాను. ఏర్పాటు చేసి మనందరి పక్షంగా ఆయన శ్రమపడుతున్న విధానాన్ని బట్టి ఆయనకు, ఆయన కుటుంబానికి దేవుడు ఆశీస్సులు ఇవ్వాలని, కాపుదలు ఇవ్వాలని, మరింత ఆశీర్వాదాలు అనుగ్రహించాలని కోరుకుంటున్నాను. 2 మాటలు చెప్పి ముగిస్తానండి, కాలాతీతమైపోయింది. 2 మాటలు. మొట్టమొదటిగా క్రీస్తు ఈ లోకంలో పుట్టుతున్నప్పుడు యెహోవా దేవుడు, ఆయన తండ్రి అయినటువంటి దేవుడు ఈ లోకాన్నంతా కూడా సిద్ధపరిచి ఉంటున్నాడు. మరి ఇప్పుడు మనం క్రిస్మస్ జరుపుకుంటున్నాం, కానీ మరి రాబోయే కాలంలో 2వ రాకడ ఉంటున్నది. ఆ 2వ రాకడకు లోకమంతటినీ కూడా సిద్ధపరచవలసినటువంటి బాధ్యత మనందరిపై ఉంటున్నది. కాబట్టి దాన్ని మర్చిపోకుండా క్రిస్మస్
క్రిస్మస్ ఆనందంలోనే కొనసాగేటటువంటి బిడ్డలుగా ఉండకుండా ఆయన రాకడకు మరి లోకమంతటిని సిద్ధపరచవలసినటువంటి బాధ్యత మనపై ఉన్నది. కాబట్టి దాన్ని జ్ఞాపకం ఉంచుకొని ఆ రీతిగా మనందరం కూడా పనిచేయాలని ఆశపడుతున్నాం. ఎల్లప్పుడూ సునీల్ కుమార్ కుటుంబానికి ఉండాలని కోరుకుంటూ ఆయన శాసనసభ్యులుగా ప్రజాప్రతినిధిగా మన గూడూరు నియోజకవర్గానికి ప్రజలందరికీ కూడా మేలు చేయాలని, వీలైతే ఇక్కడ గూడూరు నియోజకవర్గంలో చిన్న చిన్న పరిశ్రమలు తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాలని కోరుకుంటూ, అదేవిధంగా ఆయన నమ్మి కష్టపడి పనిచేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలకి ఇక్కడ విచ్చేసినటువంటి కూడా ఓట్లేసిన వారికి అందరికీ కూడా ఆయన సహాయ సహకారాలు అందించాలని చెప్పని ఆ ప్రభువుని వేడుకుంటూ ఆయన ఆశీస్సులు సునీల్ కుమార్కి ఉంటూ మమ్మల్ని అందరినీ కూడా మంచిగా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సభాధ్యక్షులు అదేవిధంగా ముఖ్య అతిథులు ఇక్కడ సమావేశానికి క్రిస్మస్ సమావేశానికి ముఖ్య అతిథులుగా చేసిన శాసనసభ్యులకి, అదేవిధంగా సందేహకి ఇద్దరు కూడా, అదేవిధంగా చేసిన క్రైస్తవ సోదరులందరికీ, పెద్దలకి, అదే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఇదొక ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీ కార్యక్రమం సునీలన్న చేతుల మీదుగా ప్రతిసారి ఈ డిసెంబర్ 25కి ముందుగా ఇలాంటి కార్యక్రమం చేపట్టు రాష్ట్రంలోనే ఒక గూడూరు నియోజకవర్గంలోనే మనం చూస్తున్నాం. నిజంగా సునీలన్నకి క్రిస్మస్ పట్ల ప్రేమ చూస్తున్నాం. అదేవిధంగా ఇది ప్రతి మండలంలో కూడా ఇదే విధంగా చేస్తే చాలా బాగుంటుందని కూడా నా ఉద్దేశం. అక్కడ కూడా పాస్టర్స్ ఉన్నారు, ఆ పాస్టర్స్ అందరూ కూడా మాట్లాడుకొని ప్రతి మండలంలో ఇలాంటి కార్యక్రమం రాబోయే రోజుల్లో జరిగితే క్రిస్మస్ సోదరులకు ఒక ప్రత్యేక స్థానం ఏర్పడుతుందని తెలియజేస్తూ ఒకసారి మీకందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవుస్తున్నాను. ఈ ప్రీ క్రిస్మస్ వేడుకల సందర్భంగా ఈ గూడూరు నియోజకవర్గంలో డాక్టర్ సునీల్ కుమార్ గారు దంపతులు ఇద్దరు ఈ క్రిస్మస్ వేడుకలు బ్రహ్మాండంగా జరుపుకుంటూ ప్రతి సంవత్సరం ఏదైనా జరిపి గూడూరు నియోజకవర్గ ప్రజలందరినీ ఆదరించాలని క్రిస్మస్ కోరుకుంటూ క్రిస్మస్ వేడుకలను నిర్వహిస్తున్న మన ఎమ్మెల్యే గారి దంపతులు పాస్టర్ సునీల్ కుమార్ గారికి, సంజమ్మ గారికి, అదేవిధంగా ఇచ్చిన పెద్దల పాస్టర్స్ గారికి, వచ్చిన అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరికీ ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు. మా డైనమిక్ శాసనసభ్యులు సునీల్ కుమార్ గారు అన్ని వర్గాల ప్రజలకి, అన్ని మతాల వారిని ఒక వేదిక మీద తీసుకొచ్చి క్రిస్మస్ పండుగ అంటే ఏంటో తెలియజేశారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది ఇలాంటి సందర్భాల్లో చాలా అవసరం ఈ రోజుల్లో. కాబట్టి ఇక్కడ కులాలకు, మతాలకు ప్రతి ఒక్క వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఈ ప్రీ క్రిస్మస్ వేడుకలకి మమ్మల్ని ఆహ్వానించి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు ముందుగా మా సునీల్ కుమార్ గారికి, ఇలాంటి చక్కటి కార్యక్రమాలను నిర్వహించినటువంటి మా క్రిస్టియన్ అధ్యక్షులైనటువంటి మా మిత్రుడు ఇజ్రాయల్ కుమార్ గారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ నియోజకవర్గంలోని క్రిస్టియన్ సోదరులందరికీ కూడా ముందుగా ప్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. వేదిక మీద ఉన్న గౌరవ శాసనసభ్యులు పాస్టర్ సునీల్ కుమార్ గారికి, అలాగే వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకు, పాస్టర్లకు, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి క్రైస్తవ సోదరులందరూ కూడా హృదయపూర్వక స్వాగతం. ఈ సందర్భంగా ఒక 5 సంవత్సరాల ముందు జరిగినటువంటి ప్రీ క్రిస్మస్ వేడుకల్లో నేను కూడా పాల్గొనడం జరిగింది. నిజంగా కూడా మన గౌరవ శాసనసభ్యులు సునీల్ కుమార్ గారు ఈరోజు ఇంతమంది క్రైస్తవ సోదరుల్ని వారి క్రిస్మస్ ముందుగా ఈ వేడుకలు జరపడం చాలా సంతోషం. ఇది ఆయనకు ఒక్కడికే సాధ్యమైందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్నికల ముందు ఏదైనా అనుకునే అవకాశం ఉంది. ఎన్నికలు అయిన తర్వాత, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఇంతమంది క్రైస్తవ సోదరులతో పంచుకోవడం చాలా సంతోషం. ప్రపంచంలోనే క్రైస్తవులు అంటే శాంతి కాముకులు. అటువంటి క్రైస్తవ సోదరులందరూ కూడా రాబోయేటువంటి 4 రోజుల్లో ఈ క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకోవాలని ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు ఇచ్చినటువంటి శాసనసభ్యుల వారికి, సభాధ్యక్షుడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. ఈరోజు క్రైస్తవుల కోసం మా సునీల్ గారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఇది మొదటిది కాదు.
సుమారు 10 సంవత్సరాల క్రితం ఘనంగా క్రైస్తవ సోదరులకి అందరినీ కలిపి మా పాస్టర్లకి బట్టలు, ఇంకా పేదవారికి క్రైస్తవ క్రిస్మస్ రోజు ఏర్పాటు చేయాలని ఆ రోజు చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఘనంగా అంటే ఫస్ట్ టైం చేసినప్పుడైతే అసలు అందరూ ఇటువంటి కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఎక్కడా జరగలేదు. ఇది మొట్టమొదట గూడూరు శాసనసభ్యులు పాసి సునీల్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇది ప్రతి దగ్గర జరుగుతుంటే చాలా బాగుంటుంది. అంటే మాకు కూడా ఆ రోజు అన్న చెప్పినప్పుడు మాకు అర్థం కాలేదు. ఆ రోజు అయితే ఆ ప్రోగ్రాన్ని మేము దగ్గర నుంచి చూడటం జరిగింది. అసలు ఆ హ్యాపీనెస్ అది ఎలా ఉందంటే ప్రతి ఒక్కరిలో అటువంటి కార్యక్రమాలు క్రైస్తవ సోదరులకి క్రైస్తవ సోదరులకి ఎటువంటి ఏర్పాటు చేసే దాంట్లో మా సోదరులు ముందుంటారని చెప్పి తెలియజేసుకుంటున్న అవకాశాన్ని ధన్యవాదాలు. ఈనాటి ప్రీ క్రిస్మస్ వేడుకలకు గౌరవ అతిథిగా ఇచ్చేసినటువంటి ప్రియతమ శాసనసభ్యులు పాస్టర్ సునీల్ కుమార్ గారికి, అదేవిధంగా ఇచ్చేసిన మత పెద్దలకు, నాతోటి నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా ఇందాక ఆ చిన్నపిల్లలు చేసిన కార్యక్రమం ఏదైతే ఉందో ఆనాటి క్రీస్తు పుట్టుకల గురించి వాళ్ళు చేసిన విధానం ఏదైతే ఉందో నిజంగా మహా అద్భుతం. చాలా అద్భుతంగా ఆ బిడ్డలు చేయడం జరిగింది. వాళ్ళందరికీ నా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఆ కార్యక్రమంలో వాళ్ళు చూపించింది ఆనాటి పరిస్థితులు, ఆనాటి సందర్భం, ఆ క్రీస్తు పుట్టుకను గురించి, ఆ లోకరక్షకుడు అవసరం, ఆనాటి పరిస్థితుల అవసరంలో లోకరక్షకుడి అవసరం ఉండింది. అందువల్ల ఆ కారణ జన్ముడు ఆనాడు జన్మించడం జరిగింది. అన్ని కులాలు, అన్ని మతాలు ఇదే తెలియజేస్తాయి. మన పురాణాలు శ్రీరాముడు కానివ్వండి, అదేవిధంగా పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు పుట్టుక కానివ్వండి, మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కానివ్వండి, బాబాసాహెబ్ అంబేద్కర్ కానివ్వండి, మహాత్మా గాంధీ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఆనాటి పరిస్థితులకు అనుకూలంగా భగవంతుడు వారిని ఈ లోకానికి పంపించడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఇదే గమనించాలి. అదేవిధంగా ఈనాటి కార్యక్రమాన్ని ఇంతటి అద్భుతంగా జరిపించినటువంటి మా ప్రియతమ నాయకుడు పాస్టర్ సునీల్ కుమార్ గారికి, అదేవిధంగా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. క్రిస్మస్ వేడుకలకి సమావేశం చేసినటువంటి ఇజ్రాయెల్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు పాస్టర్ సునీల్ కుమార్ గారికి, అదేవిధంగా వారి సతీమణి సంధ్య గారికి ముందుగా ప్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఇక్కడికి వచ్చేసినటువంటి క్రిస్టియన్ పెద్దలందరికీ కూడా, క్రిస్టియన్ సోదరులందరికీ ముందుగా ప్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మన గౌరవ శాసనసభ్యులు గారు గతంలో కూడా శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఈ ప్రీ క్రిస్మస్ వేడుకలు ఏర్పాటు చేసి అందరికీ కూడా మంచిగా గౌరవించి క్రిస్మస్ సోదరులందరినీ కూడా ఆనవాయితీగా తీసుకున్నారు. చాలా సంతోషం. కాబట్టి మన గౌరవ శాసనసభ్యులు గారు, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ యేసు ప్రభు ఆశీస్సులు ఉండాలని, నియోజకవర్గ అభివృద్ధిలో ఆయనకి, వాళ్ళ కుటుంబానికి ఆయన ఆరోగ్యాన్ని ప్రసాదించి మంచిగా నియోజకవర్గ అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తాను. క్రిస్మస్ వేడుకలకి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాస్టర్ సునీల్ కుమార్ గారికి, అలాగే వారి సతీమణి శ్రీమతి సంధ్యారాణి గారికి, ఇక్కడికి చేసినటువంటి క్రైస్తవ సోదరులకు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ, జరిగిన చెప్పినట్టు ఇందాక ఆ పిల్లలు ఎంతో చక్కగా ప్రదర్శన ఇచ్చారు. మరి అమ్మ యేసుక్రీస్తును జన్మించేటప్పుడు ఆమె పడిన బాధలు, అవమానాలు మాకు ఎప్పుడు చూడలేదు. ఈరోజు దగ్గరగా చూడడం, అసలు మాకు తెలియకుండానే భావోద్వేగానికి గురయ్యాం. మేమందరం కూడా మాకు తెలియకుండానే కళ్ళలో నీళ్ళు వచ్చాయి. వాస్తవంగా చెప్పాలంటే చాలా చక్కగా ప్రదర్శించారు. ఆ పిల్లలకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ గూడూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి, అలాగే
లాస్ట్ ఇయర్గా కొన్ని సంవత్సరాలు చూస్తున్నాను. లాస్ట్ టర్మ్లో కూడా అన్న ఉన్నప్పుడు మాత్రమే ఇట్లాంటి వేడుకలు అన్నీ జరిగినాయి. అంటే అన్న వచ్చాడు, పండుగ వచ్చింది అన్నట్టు అయింది. అంటే లాస్ట్ అంటే అన్న వచ్చినప్పుడు మాత్రమే తెలిసింది. క్రిస్మస్ వేడుకలు కానీ సంక్రాంతి సంబరాలు కానీ అన్న వచ్చినప్పుడు మాత్రమే జరిగినాయి. లాస్ట్ 5 years కూడా జరగలేదు, ఇంతకుముందు కూడా ఎప్పుడు జరగలేదు. అన్న వచ్చిన అంటే అన్న ఒక సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తున్నాడు. అది అందరూ ఎంజాయ్ చేయాలని ఆ టైంలో ఆయన కూడా ఒక అభిప్రాయం ఉన్నాడు అన్నమాట. అంటే మనం చేసే ఈ పండగ, ఈ ఉత్సవాలు, ఈ హ్యాపీనెస్ అందరూ షేర్ చేసుకుంటే బాగుంటుంది అన్నట్టు అన్న అభిప్రాయం అనుకుంటున్నా. దానికని ఈ ప్రీ క్రిస్మస్ వేడుకలు కూడా జరుపుతున్నాడు. ఇలాంటివి అన్న హయాంలోనే జరుగుతున్నాయి. ఇలాంటివి సంక్రాంతి సంబరాలు కానీ ఇంకా అన్ని కొన్ని ఈవెంట్స్ అన్ని పండుగలన్నీ కూడా కొంచెం బాగా అన్న హయాంలోనే ఇట్లాంటివి జరుగుతున్నాయి. ఇట్లాంటివి కొనసాగించాలని, అన్నకి మంచి ఆరోగ్యాన్ని ఆ ఎక్కువ ప్రసాదించాలని నేను కోరుకుంటున్నాను. ఎమ్మెల్యే గారు సునీల్ గారికి, వారి సత్యమణి సత్యనారాయణ గారు, వీరి మీద పెద్దలందరికీ, మరి ఈ హాల్లో ఉన్న నా తోటి దైవజనులకు, అంతేకాకుండా మా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నేను పాస్టర్ ఏపీసీ కుమార్ని. నేను పాస్టర్ అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు నన్ను మరి రాష్ట్ర కమిటీలో ఉంచారు. మరి ఏ పార్టీ కూడా పాస్టర్కి అంత ఘనతనిచ్చిన చరిత్ర లేదు. ఈ తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఆ కమిటీని గౌరవించి ఆ విధంగా మెయిన్ కమిటీలో వచ్చాను. మరి ఈ రోజున నేను ఇందాక సునీల్ గారితో మాట్లాడతాను. సునీల్ అంటే నా ఫ్రెండే, యూనివర్సిటీలో మేము క్లాస్మేట్స్. చెప్పాలంటే చాలా ఉంది. మరి వారు ఇంకా చూస్తూ ఉంటే ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండే మనస్తత్వం. ఈరోజు ఉదయం నేను వస్తున్నప్పుడు మా అకౌంట్ దగ్గర నేను ఉన్నాను. నేను నైటే వచ్చాను. ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఇట్లా గూడూరు ఎమ్మెల్యే సునీల్ దగ్గర వెళ్తున్నాను మీటింగ్ అంటే, మా అక్కయ్య గవర్నమెంట్ స్కూల్ టీచర్ ఏమన్నారంటే, అదే నాకు మొన్న కనబడ్డప్పుడు దగ్గరికి వెళ్ళి నమస్తే సునీల్ గారు అంటే, మరి ఆయన సునీల్ అన్నాడు, అక్కడ నువ్వు నాకు నమస్తే చెప్పడం ఏంటి, నువ్వు నాకు నమస్తే చెప్పదు, నువ్వు నాకు నమస్తే చెప్పడం ఏంటి అక్కయ్య అన్నాడు. మరి ఎందుకంటే ఆ రూట్స్ మర్చిపోయిన వ్యక్తి. మరి తన యొక్క అందరినీ కూడా కలుపుకోతున్న యూనివర్సిటీలో ఉన్నప్పుడు మరి ఎలా ఉండేవాళ్ళు అంటే, యూనివర్సిటీలో అంతగానే ఒక స్టైల్గా చక్కగా కథగా చెప్పచ్చుగా చాలా స్టైల్గా ఉండేవాడు, అందంగా ఉండేవాడు. అందుకని మరి యూనివర్సిటీ కొద్ది మందికి స్కూటర్లు ఉంటే దాంట్లో ఒక స్కూటర్ మనవాడిది. చాలా జాలీగా, ఎప్పుడు సంతోషంగా, ఆనందంగా, ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా అప్పుడు స్టూడెంట్ లైఫ్ నుంచి కూడా సహాయం చేసే మనస్తత్వం. 10 మంది తన చుట్టూ ఉండాలి. ఎప్పుడు జనం ఉండాలి, జనం కావాలి. మరి సునీల్కి ఎప్పుడు జనం ఉండాలి, జనంతో మింగిల్ అవ్వాలి. నిజంగా కొన్ని స్థానాలు మనుషులకే కేటాయించే విధంగా దేవుడు ఆ మనుషులను రూపొందిస్తారేమో. ఈ ప్రజానాయకుడిగా కరెక్ట్ సూట్ అయిన మనిషి మన ఎమ్మెల్యే గారు సునీల్ గారు. ఎప్పుడు ఫోన్ చేస్తే ఎదుగుతారు. ఇందాక మాట్లాడుకుంటున్నప్పుడు ఇలాగా పాస్ పల్లెకి ఆ తర్వాత బట్టలు కూడా ఉంటాయంటే, నేను అన్న ఎలక్షన్ అయిపోయినాయిగా, ఎలక్షన్ పిల్లలు కూడా నా బట్టలు పంచాలా అయిపోయినాయిగా, ఇంకెందుకు కదా. కానీ వారి మనస్తత్వం అర్థమైంది. నా పేరెంట వచ్చు మనకి గిన్నె మంచి నీళ్ళు ఇచ్చినా ఆ ప్రతిఫలం పొందుకుంటారని ప్రభు చెప్పారు. కాబట్టి ఎలక్షన్ల ముందు ఎలాగ ఉన్నాడు, ఎలక్షన్ల తర్వాత కూడా మన సునీల్ అలాగే ఉన్నాడు. ఎప్పుడు మానవుడు ఒకే రకమైన ప్రేమ, దైవజనులని ఈ విధంగా సత్కరించడంలో మరి నేను కూడా మీతో పాటు ఉండి ఆశీర్వాదమైన సందర్భంలో ఉండడం నాకు చాలా సంతోషం. ఎందుకంటే దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాలు తప్పకుండా ఉంటాయి. ఆ తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారి మంచి ప్రభుత్వం, టైం అయిపోతుంది, అందరికి ఆకలిగా ఉంది, ముగించేస్తాను. చంద్రబాబు నాయుడు గారి మంచి ప్రభుత్వం ఇది.
మొన్ననే మరి వారు రెవెన్యూ అధికారులందరినీ పిలిపించి మరి వారికి ఆజ్ఞాపించారు. మరి వాళ్ళకి చెప్పారు ఎక్కడెక్కడ ప్రతి నియోజకవర్గంలో మరి క్రిస్టియన్స్కి బదిలీ రోజు కేటాయించడానికి ఎక్కడెక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయో మీరు అవన్నీ కూడా ట్రేస్ చేసి మాకు పంపించండి అని చెప్పారు. మరి మాట భార్య చెప్పాలి సేవకు అని చెప్పేసాను. మరి ఎక్కడెక్కడ ఉంటాయో కూడా మీరు పరిశీలించి ట్రేస్ చేసి పంపండి అంటున్నారు. అదేవిధంగా మన క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ దాదాపు 100 కోట్ల రూపాయలు కేటాయించారు. అంటే ఈ ప్రభుత్వం మన గురించి ఆలోచిస్తూ ఉంది. మన మధ్య నాకు లోకేష్ బాబు పేషెంట్ దగ్గర నుంచి మరి ఆ పిఎస్ నాకు ఫోన్ చేసి కొన్ని వివరాలు అడిగాను మన పాస్టర్ గురించి. నేను అవన్నీ వాళ్ళకి ఇచ్చాను. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఆలోచిస్తుంది ఈ ప్రభుత్వం మన కమ్యూనిటీ గురించి, పాస్టర్ గురించి ఆలోచిస్తుంది. రాబోయే రోజుల్లో మనకి ఇంకా కూడా మంచి మంచి విషయాలు మరి మనకు ఎంతో మంచి విషయాలు గుడ్ న్యూస్ మనకు అందుబాటులో ఉన్నాయి. మనందరికీ మంచిగా ఉంటుంది. మరి అలాంటి మంచి ప్రభుత్వం మనం ఉన్నాం. మరి వీళ్ళందరి గురించి నేను చెప్పాను. ఆ ప్రభు గురించి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. బైబిల్ గ్రంథంలో వచ్చింది కదా, యేసు ప్రభుని ఏమన్నారంటే ఇమ్మానుయేలు అన్నారు. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు ఆయన లోకానికి ఎందుకు వచ్చాడంటే మనకు తోడుగా ఉండడం కొరకు వచ్చాడు. మనకు తోడేందుకు ఇప్పటికే తోడు ఎక్కువైపోయింది. ఎన్నో తోడు, భర్తకి భార్య తోడలు, భార్యకి తోడు, మరి భర్త తోడలు, స్నేహితుల తోడలు, మరి బంధువులు, రక్త సంబంధికులు, ఎంతో మంది తోడులు ఉంటే మళ్ళీ ఇప్పుడు దేవుడికి మనకు తోడు అవసరం ఉంది. అవసరం ఉంది. మీ అందరికీ తెలుసు బెతస్దా కోనేటి పక్కన 38 సంవత్సరాలుగా పడి ఉన్న రోగి దగ్గరికి యేసు ప్రభు వెళ్ళి నువ్వు స్వస్థపడి కూర్చున్నావు అంటే అతను ఏమంటాడు తెలుసా? స్వస్థపడ కూర్చున్నాను అన్నాడు కదా. అలా ఏమన్నాడంటే నాకెవరూ లేదండి. 38 సంవత్సరాల తర్వాత ఈ సమాజం అతనికి బాగా అర్థం. ఎవరు లేకపోతే 38 సంవత్సరాల ముందు తాను రోగి కాకముందు భార్య నుండి ఉండొచ్చు, తల్లిదండ్రులు కూడా ఉండొచ్చు, అన్నదమ్ముల అక్క చెల్లెలు స్నేహితులు ఉండొచ్చు, బిడ్డలు కూడా ఉండొచ్చు. కానీ తాను రోగి అయిన తర్వాత దీర్ఘకాలంగా రోగంతో పడి ఉన్న తర్వాత అతన్ని ఒక్కడే చేసింది సమాజం. ఎప్పుడైతే అతను ఒక్కడే చేసిన సమాజం అందరూ వెళ్ళిపోయారు. ఎప్పుడైతే అతను ఒక్కడే చేసిందో యేసు ఒక్కడి ఇదే ఇమ్మానుయేలు. దేవుడు మనకు తోడు. మనుష్యులు మనకు దూరం అవుతున్నప్పుడు ఈ యేసు ప్రభు మనకు దగ్గర వరకు ఉంటాడు. 5 భక్తుల చేత మోసగించబడి 5 పురుషుల చేత మోసగించబడి సమరయ స్త్రీ ఉంటే ప్రపంచం ఆమె పాపి అంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఆమె మోసగించబడ్డదని ప్రపంచం అనలేదు కానీ దుర్మార్గాలు పాపిష్టి స్త్రీ అన్నది. ఒక కన్న తండ్రి తన బిడ్డను అలాగే ప్రేమిస్తాడు. అలాగే ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెతో మాట్లాడి అమ్మా నువ్వు పాపివి కాదు, నువ్వు దేవుడి బిడ్డవని చెప్పి నా బిడ్డవని చెప్పి ఆమె జీవితాన్ని మార్చాడు. ప్రపంచ చరిత్రలో ఒక అంటరాని స్త్రీ పాత్రలో నీళ్లు తాగిన మొట్టమొదటి వ్యక్తి యేసు ప్రభు. అదే కదండి కుష్ఠరోగి వస్తాడు. కుష్ఠరోగి వచ్చి ఈ యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభా నీకు ఇష్టమైన నన్ను శుద్ధిగా చేయంటే ప్రభు ఆ కుష్ఠరోగంతో వ్యక్తి దగ్గరకు వచ్చి తల నిమిడి తన గుండెలు హత్తుకుంటాడు. ప్రపంచ చరిత్రలో ఒక కుష్ఠరోగిని గుండెలకు హత్తుకున్న వ్యక్తి ఉన్నాడంటే ఆయన ఈ యేసు ప్రభు. ఈ ఒక మోడల్ మనకు రూపొందించి ఆయన తోడు. వ్యభిచారంలో పట్టబడ్డ స్త్రీ మీద రాళ్ళేసి చంపుతామంటూ ఉంటే ప్రభు వచ్చి అడ్డుపడి ఆమె తరఫున వాదించి ఆమెని కాపాడిన ప్రపంచ చరిత్రలో వ్యభిచారంలో పట్టబడ్డ స్త్రీ తరఫున మాట్లాడి ఆ పాపిని ప్రపంచం చెప్పిన ఆ స్త్రీని కాపాడిన మొట్టమొదటి లాయర్ కూడా యేసు ప్రభు. ఇంత గొప్ప దేవుడు మానవ వీళ్ళందరికీ తోడు. ఈ రోజున మనం గుర్తుపెట్టుకోవాల్సింది మనం బయటికి వెళ్ళినప్పుడు మనకి ఎన్నో శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, ఛాలెంజెస్ ఇచ్చినప్పుడు మనం అనుకోవాల్సింది యేసు ప్రభు నాతో ఉన్నాయి. నాకు అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా మా సునీల్ గారు మళ్ళీ కలిసాను. నేను చాలా సంతోషంగా అదే గ్రామం అలాగే అందరికీ నమస్కారం. ఈ ప్రోగ్రాంకి ఇచ్చేసినటువంటి
పెద్దలందరికీ, ముఖ్యంగా మాస్టర్లకి, ముఖ్యంగా దేవాది దేవుడికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసినటువంటి నా భర్త గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను చిన్న ప్రోగ్రాం ఏర్పాటు చేయమన్నాను అశోక్ నగర్లో, కానీ అంతకంటే ఎక్కువగా చాలా బాగా ఘనంగా ఏర్పాటు చేశారు ఈ ప్రోగ్రాము. అది నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా చెప్పాలి అంటే ఎలక్షన్లలో నా భర్త గారు అన్ని మండలాలు తిరగడం జరిగింది. నాకు ఇక్కడ లోకల్గా పాస్టర్లు కలవమని చెప్పడం జరిగింది. నేను పాస్టర్ల మీటింగ్స్కి అటెండ్ అవ్వడం జరిగింది. పాస్టర్స్ మీటింగ్స్లో పాపం చాలా సమస్యలు నాకు అన్నీ తెలియజేయడం జరిగింది. ఇజ్రాయెల్ అన్నగారి ఆ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రోగ్రామ్స్లో అన్నీ మేము చేస్తాము అని వాగ్దానం కూడా ఇవ్వడం జరిగింది. కానీ సమయం తక్కువ, నేను లేట్ అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా నా భర్త గారి ద్వారా నేను అవన్నీ చేస్తానని మీరందరికీ హామీ ఇస్తున్నాను. ఇంకా చెప్పాలి అంటే కొద్దిగా నా భర్త గారికి కొద్దిగా కోపం కూడా ఉన్నట్టుందని చాలా చెప్పడం జరిగింది. కొద్దిగా నేను కూడా చెప్తాను, అన్ని సమస్యలు దగ్గర నుండి చేయించమని ఖచ్చితంగా నేను చెప్తాను. మీ అందరికీ హామీ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అదేవిధంగా ఇంతమంది ముందు నాకు ఒక చిన్న సాక్షి కూడా మీ మధ్య చెప్పాలనుకుంటున్నాను. సమయం అయితే చాలా అయిపోయింది, అయినా నాకు చిన్న సాక్షి చెప్తాను. మాకు దేవుడు ఈరోజు మేము ఈ స్థితిలో ఉన్నాము అంటే మా ముందు, మా వెనక, మా పక్కన మాకు దేవుడే నడిపించాడు. మా బాబు జెస్సీ ఇప్పటి వరకు చదువుకుంటాడంటే ఆ దేవుడి సహాయం. అదేవిధంగా ఫస్ట్ టైం మా భర్త గారు ఎమ్మెల్యే అయినప్పుడు మేము నామినేషన్ వేసేదానికి కూడా మా దగ్గర డబ్బులు లేవు. కనీసం ₹1,00,000 కూడా మా దగ్గర డబ్బులు లేవు. కానీ ఆ దేవుడు మాకు ఇంట్లో ఉండే నగలతో మేము ఆ రోజు ఒక స్టెప్ ముందుకు వేసాం. దాన్ని తక్కువ ఏర్పడుతుంది. కానీ ఆ రోజు నుంచి దేవుడు మాకు ఆ ఎలక్షన్లో ఏ తక్కువ కాకుండా ఆ ఎలక్షన్ మాకు తెప్పించి ఆ రోజు గెలిపించడం జరిగింది. ఇంకా అదేవిధంగా మీ ఓటు పిల్లి సమయాల్లో కూడా నేనైతే బాధపడలేదు. నేను ఆ రోజు మీటింగ్లో చెప్పాను, ఈరోజు కూడా చెప్తున్నాను. ఆ దేవుడు మాకు ఆ సమయంలో అందించాడు, ఈ సమయంలో ఇది మాకు తీసేసాడు. అది దేవుడిని వందనాలే చెప్పాడు, కానీ నేను మాత్రం ఓడిపోయాను, ఏ రోజు బాధపడ్డా. ఆ తర్వాత మన మీటింగ్లో కూడా నేను చెప్పాను, దేవుడు గెలిపిస్తే దేవుడు మాకు ఇచ్చినట్టే, ఇగిపోయినా కూడా ఆ దేవుడికి అంతే. ఎందుకంటే మమ్మల్ని దేవుడు ఈ స్థితిలో నిలిపాడు, తర్వాత కూడా అదే స్థితిలో మమ్మల్ని నిలుపుతాడు. ఒకవేళ తక్కువ స్థితి అయితే నేను సంతోషపడతాను. అంటే ఎందుకంటే దేవుడు మాకు ఏర్పాటు చేసిన స్థానం అంతే. ఇప్పుడు ఇంకా అదే విధంగా ఇంకా చెప్పాలి అంటే ఇంటే ప్రతిరోజు ప్రతి దినం మాకు దేవుడు మాకు తోడుగారు. ఏ రోజు మాకు డబ్బులు లేవు, ఏ రోజు మాకు ఒక పైసా కూడా డబ్బులు లేవు. ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకుంటాము, సాయంత్రం కల్లా ఆ దినం మాకు కంప్లీట్ అయిపోతుంది. ఆ విధంగానే దేవుడు మాకు తోడుగా ఉంది. ఇంకా చెప్పాలి అంటే వీటన్నిటికీ మాకు ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి పెద్దగా ఉంది గంగా ప్రసాద్ గారు. మన కష్టాల్లో ప్రతిరోజు మా కష్టంలో, మా బాధలో, మా వేదనలో మాకు తోడుగా ఉంది, మాకు పెద్దగా ఉంది. ఈరోజు మమ్మల్ని నడిపించారు. అదేవిధంగా ఇప్పుడుండే పాస్టర్లు అందరూ మాకు తోడుగా ఉండేది. ముఖ్యంగా పాస్టర్ గారికి వందనాలు చెప్పాలి. ఎందుకంటే మీ సహాయం అయితే పాస్టర్లు కూడా చేయలేము నాకు తెలిసి. మీ అందరి ప్రార్థన కూడా మాకు లేదని చెప్పాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ, నాయకులందరూ మాకు తోడుగా ఉండేది. జనసేన వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ అందరూ మాకు తోడుగా ఉండేది. ఇక్కడ ఉన్నటువంటి మహిళా నాయకులందరూ నాకు ఫుల్ సపోర్ట్, ప్రతిరోజు నాకు తోడుగా ఉండేది. ముఖ్యంగా పాత్రక ఏ రోజు నన్ను వదలరా, ఆ విధంగా నాకు తోడుగా ఉంది. ఇంకా నేను చెప్పాలంటే చాలా ఉంది, కానీ సమయం ఇవ్వబడుతుంది. వచ్చి చేసినటువంటి అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. జిల్లా తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు ఇజ్రాయెల్ కుమార్ గారికి, అలాగే నా మిత్రుడు మా పాస్టర్ కరుణాకర్, మేము జాన్సన్ అంటాం. మేము ఒకరోజు విజయవాడలో కనిపిస్తున్నారు, ఎంతోమంది ప్రజలకి నమస్కారాలు చేస్తున్నారు. నాకు అర్థం ఎవరో అయినా అని చూసి తరచూ చూశారు, మా జాన్సన్ పెట్టున్నాడే నాకు తెలియదు, పాస్టర్ నాకు తెలియదు. యాక్చువల్గా తీరా చూస్తే మా జాన్సన్
నిజంగా ఆ పక్క మంచి పేరు ఉందంటే అంత మంచి పేరు ఉంది నా మిత్రుడికి. వేరే పేరు తెచ్చాడు. నాకు ఫోన్ చేసి చెప్తే ఊరు దాకా వచ్చాడు. రేపు ప్రీ క్రిస్మస్ చెప్పిన వెంటనే అంగీకరించారు. మా నాయకుడు లోకేష్ బాబు గారి దగ్గర, అలాగే కొల్లు రవీంద్ర గారి దగ్గర ముఖ్యులుగా ఉండేటువంటి వ్యక్తులు ఒకరు మా కరుణాకర్ గారు అని చెప్పి తెలియజేస్తూ అతనికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే పెద్దలు నన్ను ఎమ్మెల్యేగా చేసినటువంటి మా పార్టీ నాయకులకి నాయకులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ పాస్టర్లకి పాస్టర్లకు కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. సునీల్ కుమార్ కుటుంబానికి ఆ యేసు ప్రభు రక్షకుడు కావాలా, ఆయన దేవుడు సునీల్ కుమార్ కుటుంబానికి కావాలా, సునీల్ కుమార్ కుటుంబానికి కాదు, నాతో పాటు పాస్టర్ల కుటుంబాలకి, అలాగే వేదిక అన్ని కులాల మతాలకి ఆ ప్రభు యేసుక్రీస్తు దీవెనలు ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తాను. కేవలం మాటే కాదు. ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే, గతం నుంచి కూడా నేను మున్సిపల్ చైర్మన్గా 95లో నుంచి 2000 దాకా ఉన్నాయి. అప్పుడు కూడా టౌన్ హాల్లో ఇట్లా పాస్టర్ని, అప్పుడు ఏంటంటే టౌన్లో ఉన్నటువంటి పాస్టర్ని పిలిచి అక్కడ ప్రీ క్రిస్మస్ వేడుకల్ని చేసేవాళ్ళు. ఇప్పుడు మా లోతురానికి చేసి సంబంధించినటువంటి పిల్లలు బ్రహ్మాండంగా క్రీస్తు పుట్టుక నాటకాన్ని ప్రదర్శించారు. దాని తర్వాత ఒక డ్యాన్స్ కూడా వేశారు. నిజంగా చాలా బ్రహ్మాండం, సినిమాలో చూసినట్టు తప్ప మామూలుగా చూసినట్టు లేదమ్మా, చాలా బ్రహ్మాండంగా ఉంది. వాళ్ళందరూ కూడా నా ఆశీర్వాదం తెలియజేస్తున్నా. వాళ్ళకి ఆ విధంగా నేర్పించినటువంటి మాస్టర్ గారు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఇప్పుడే అందరూ క్రైస్తవ ప్రజలందరూ కూడా చెప్పారు. నాకు అలవాటు, ఎందుకంటే పాస్టర్లు అంటే నాకు ప్రేమ చాలా ఎక్కువ. కానీ నేను ఒకసారి కోపడ్డా, నేను ఊరుకున్నాను. నా భార్య కోపడ్డా కానీ నేను కోపడ్డా. ఎందువల్లంటే అందరూ వస్తారు, సహాయం తీసుకెళ్తారే. మీ చర్చిలో జగన్మోహన్ రెడ్డి గెలవాలని ప్రార్థన చేశారు, నేను తప్పంటాను. అట్లాగే మీ సహాయం చేసిన మీ నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా గెలవాలని ప్రార్థన చేయాలి కదా, అది చేయాలి. ప్రతి చాలా వరకు అన్ని ఈ గూడూరు నియోజకవర్గంలో చాలా చర్చలు నేను అంటే సహాయం చేశాను, అంటే దేవుడితో సహాయం చేశాను కాదు. కానీ అట్లీస్ట్ అది ఆ లేకుండా సునీల్ కుమార్ మాట ఊరేసి ప్రార్థన చేశాను. అయితే దేవుడు ఒకసారి గెలిపించాడు, ఒకసారి ఓడించాడు, మళ్ళీ మీ అందరి దేవల్ల మళ్ళీ ఇప్పుడు శాసనసభ్యుడిగా గెలిచాడు. ఎందుకు చెప్తున్నానంటే మీ అందరూ కూడా ఒక దగ్గర అందరినీ కూర్చోబెట్టి మీ అందరూ కూడా పరిచయం చేసుకోవాలన్న పని కూడా నాకు ఉంది. ఎందుకంటే నేను ఓట్లు వేసుకొని నేనెవరో మీరెవరో అనే విధంగా ఉండేటువంటి మనస్తత్వం అయితే నాకు కాదు. ఖచ్చితంగా ఎవరు నాకు ఎలక్షన్స్లో పాస్టర్స్ అందరూ కూడా, ముఖ్యంగా మా దాసన్న వాళ్ళ తమ్ముడు పాస్టర్ గారు, అలాగే మా సార్ నాయకుడు పాస్టర్ గారు, మా దినకర్ అన్న, వీళ్ళందరూ కూడా ఏంటంటే నాకు అట్లా పనిచేయాలి. పాస్టర్లందరినీ పిలిపించి ప్రార్థనలు చేయించి పాఠ్యాలు పిలిపించి అందరితో కూడా నేను లేకపోయినా నా మిసెస్ అలాగే మా కొడుకు ఇద్దరు కూడా మా ఇజ్రాయెల్ ఆధ్వర్యంలో ఆ రోజు అందరితో కూడా మీటింగ్ పెట్టాం. తర్వాత గెలిచిన తర్వాత మా పాస్టర్లతో నేను ఒకసారి కృతజ్ఞతలు చెప్పేటువంటి కార్యక్రమం కూడా అవసరం కూడా. కాబట్టి మా క్రిస్టియన్ సేల్ జిల్లా అధ్యక్షులు ఇజ్రాయెల్ గారు ఖచ్చితంగా ఒక మీటింగ్ పెడదాము, మనం కండక్ట్ చేయాలి. కాబట్టి అట్లే ఇజ్రాయెల్ గారు ఖచ్చితంగా చేయండి చెప్పి, అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రీ క్రిస్మస్ వేడుకల్ని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, ఎన్డీఏ కూటమి అందరూ కలిపి పాస్టర్లతో చేసుకోమని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని కూడా గౌరవ పాస్టర్లందరూ కూడా ఒకసారి నేను తెలియజేస్తున్నాను. ఎందువలనేది ఆలోచించే ప్రభుత్వం, ఆలోచిస్తారు. ఆలోచన లేకుండా ప్రభుత్వం అయితే కాదు. ఎందువల్ల గతం నుంచి కూడా చూసుకోండి, ఈరోజు రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి ప్రతి పంచాయతీలో. ఆ రెవెన్యూ సదస్సులు అర్థం ఏంటంటే మీ యొక్క భూముల్ని ఎవరైనా ఆక్రమించున్నా, మీ యొక్క స్థలంలో వేరే వాళ్ళు ఎవరైనా మీ యొక్క స్థలాన్ని ఆక్రమించున్నా, లేకపోతే దౌర్జన్యంగా మీ స్థలాన్ని ఎవరైనా లాక్కున్నా, ఆ యొక్క రెవెన్యూ సదస్సులో మీరు అర్జీ ఇస్తే అది ఖచ్చితంగా పరిష్కారం చేసేటువంటి
దిశగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే ఎవరు పేదవాళ్ళ భూములే ఎక్కువ ఆగిపోయాయి. కోటేశ్వర భూమి ఆగిపోయి కాదు. కోటేశ్వరికి 10 ఎకరాలు ఉంటే మరి 15 ఎకరాలు ఆగిపోయి చేసేటాడు. మనోడికి 2 ఎకరాలు ఉంటే 6 ఎకరాలు ఉండదు. అడిగితే దౌర్జన్యం చేస్తారు, పోలీసు కేసులు పెడతారు, బెదిరిస్తారు. అవన్నీ లేకుండా ఈరోజు ఈ ప్రభుత్వం పేదవాళ్ళ కోసం చేసే కార్యక్రమం కాబట్టి ఈ మొత్తం రాష్ట్రం మొత్తం బ్రహ్మాండం జరుగుతుంది. అలాగే ఆ కార్యక్రమంలో నేను ఏ ఊరికి వెళ్ళినా ఖచ్చితంగా బదిలీ గ్రౌండ్ అడుగుతున్నా. అంటే క్రిస్టియన్స్ బదిలీ గ్రౌండ్ అడుగుతున్నా ఎంఆర్ వాళ్ళని. అలాగే మైనార్టీలకి బదిలీ గ్రౌండ్ ఎక్కడ ఉందో అడుగుతున్నా. అలాగే మామూలుగా హిందూస్ కూడా బదిలీ గ్రౌండ్ ఇక్కడ కొన్ని దగ్గర పాపం ఎస్టీస్ అయితే కొన్ని దగ్గర మరీ దారుణం ఉండే పరిస్థితి ఉంది. అన్న తెలంగాణ చెప్పినట్లు ఖచ్చితంగా బదిలీ గ్రౌండ్ విషయంలో నా పూర్తి సహాయ సహకారాలు మీకు ఉంటాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే అన్న మండలానికి ఒక చర్చ్ కమ్యూనిటీ సారీ అని చెప్పారు. అది మా రాష్ట్ర కార్యదర్శి క్రిస్టియన్ సార్ కరుణాకర్ గారు లోకేష్ బాబు దృష్టి తీసుకెళ్లాలని చెప్పి కోరుతున్నా. నేను కూడా ఆ విషయం తీసుకెళ్లాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా నేను గతంలో కూడా ముస్లిం సోదరుల కోసం మా రహీం గారి మా జిల్లా ఆధ్వర్యంలో టౌన్లో కూడా వాళ్ళతో కూడా మాకు మీటింగ్ పెట్టి ఇంతకుముందు కూడా అందరితో కూడా మాట్లాడేవాడు. అట్లాగే ఇప్పుడే సోదరులు చెప్పినట్టు ఇక్కడ సంక్రాంతి సంబరాలు కూడా గూడూరులో చేసిన విషయం కూడా తెలియజేస్తున్నాం. అలాగే ఈటీవీ వాళ్ళతో కలిసి కూడా ఒక మంచి కార్యక్రమాలు కూడా ఇది అందరూ రాష్ట్రంలో చేశారు. ఎందువల్లంటే చేయాల్సిన అవసరం ఉంది. ఎందువల్ల ఊరికే ఎమ్మెల్యే అంటే నాకు నచ్చదు. పలానా సునీల్ కుమార్ రావు పలానా పని జరిగింది చెప్పుకోవాలి కదా. అంటే ఉన్నాడు కదా ఆయన ఎక్కడ ఉంటాడో తెలియదు. అతను మాట్లాడడం నాకు కష్టం. ఎవరితో కూడా మాట్లాడాను మాట్లాడవద్దు. అంటే నాకు ప్రజలతో సంబంధం అవసరం. ఎందుకు చెప్పానంటే ఈరోజు నేను ఒకసారి మున్సిపల్ చైర్మన్, 2 సార్లు ఎమ్మెల్యే అయినా నేను ఉండేది ఎక్కడ మురికి వాళ్ళు చెప్తున్నాను. ఎందుకంటే ధైర్యంగా చెప్పలేకన్నా నేను అర్జున వాళ్ళు ఈ రోజు కూడా నా ఇంట్లో ఉంటున్నాను. మా అమ్మ ఉన్నప్పుడు ఇంట్లో నేను బయట పోలా. ఎమ్మెల్యే సొసైటీలో రాజకీయ తీసుకోవాలి. నాకు నెల్లూరు ఉన్నా నేను ఉండేది ఇక్కడే. ఎందుకంటే చిన్నప్పటి నుండి అక్కడ పెరిగాను కాబట్టి వాళ్ళతోనే నాకు అక్కడ తింటారు. బయట పోతే తిరగదు. అక్కడ తింటా ఉంటారు. నేను పొగడు వచ్చి తాగి తింటా ఉంటాడు. అయితే సంతోషంగా ఉంటా బాగుంది మనం కదా తిరుగుతున్నాను చెప్పి. కాబట్టి గతంలో కూడా నేను వెలుగులో పనిచేశాను. మీ అందరికీ తెలుసు తెలియదు. నేను మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత వెలుగులో పనిచేశాను. దానికి కారణం పేదవాళ్ళు ఏ విధంగా పల్లెటూరులో ఉన్నారు, ఏ విధంగా వాళ్ళ జీవన ప్రమాణాలు ఉన్నాయని చెప్పి నేను ఈ గూడూరు మండలంలో అన్ని మండలాల్లో సిసిగా పనిచేశా, ఏపీఎంగా పనిచేశాను. చూసే పరిస్థితి అంత అధ్వానంగా ఉండే పేదవాళ్ళ పరిస్థితులు. ఈరోజు ఆ పేదవాళ్ళు ఈరోజు చాలామంది క్రైస్తవ మతంలో చేరుతున్న విషయాన్ని కూడా మీకు ఒకసారి దృష్టి తీసుకొస్తున్నాను. క్రిస్టియన్ సపరేట్గా, హిందూ సపరేట్గా అన్నారు. కానీ వాళ్ళందరూ కూడా ఈరోజు క్రైస్తవులో చేరుతున్నారు. వాళ్ళందరూ పేదవాళ్ళు. పేదవాళ్ళు ఎందుకు మనలో చేయాలంటే దేవుడి మీద ఉన్నటువంటి ప్రేమతో, అలాగే అక్కడ ఉన్నటువంటి పాస్టర్లు వాళ్ళకి చేసేటువంటి దైవవాక్యంలో చెప్పే విధానం బట్టి మీరు మా దాంట్లో చేసేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా నేను దేవుడు ఉన్నంత వరకు అలా భగవంతుడు ఉండి సునీల్ కుమార్ గారి ఎమ్మెల్యేగా
ఆధ్వర్యంలో అని చెప్పి నేను నిజంగా చెప్తున్నా. మా ఇద్దరు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే మా నియోజకవర్గ అధ్యక్షుడు ఉన్నాడు, మా జాతి ప్రభాకర్ అప్రూవ్ జాతి ప్రభాకర్ కుమారుడు. విధంగా వీళ్ళిద్దరూ కోఆర్డినేషన్ చేసుకొని బ్రహ్మాండంగా కార్యక్రమం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ కార్యక్రమానికి పిలవగానే వచ్చినటువంటి మా పాస్టర్లకి రాష్ట్రాలకి అలాగే జనసేన నాయకులకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నా సత్యమని చెప్పినట్టు ఏ వాగ్దానాన్ని చూసినా తెలియదు నీకు. అయితే దాంట్లో సాధ్యాలు ఖచ్చితంగా చూసుకొని సాధ్యమైతే ఖచ్చితంగా చేస్తా. దాంట్లో రెండో మాట లేదు. ఇది సాధ్యం అవుతుందంటే వదిలేసే సమస్య లేదు. అసాధ్యం కానివి నేను చెప్పలేను. ఎందుకంటే నాకు కోపం ఏంటంటే నేను నిజాలు చెప్తా, కానీ నేను నిజాలు జనాలకి నష్టం లేదు. వాళ్ళు బ్లడ్గా నువ్వు అనుకుంటే అయిపోతాయా, నువ్వు చేసి అయిపోతావు, నాకు కాదయా, నా వల్ల కాదయా, జరగదయా అంటే వాళ్ళ మాట వింటాం. అప్పుడప్పుడు కోపం వస్తుంది, తప్పటం. కొన్ని సార్లు ఒక్కొక్క సమస్య కానీ ఇప్పుడు కాదు ఇదో 14 రోజులు అంటే మళ్ళీ మనసులో వచ్చుంటారు. కాబట్టి పిల్లలు దగ్గర కోపడతా. అయితే దేవుడు దయచేస్తే కోపడినా మళ్ళీ ఒక గంట కదా ఏది చదువుతా ఒరే వృధాగా మనం కోపడమే ఎంతదంత నమ్మకంతో మన దగ్గరికి వచ్చారు, మన ఇంటికి వచ్చారు అని చెప్పి మళ్ళీ బాధపడి మళ్ళీ వాళ్ళని పిలిపించి మాట్లాడే కార్యక్రమం కూడా నా వీక్నెస్ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఆ దేవుడి దయ వల్ల ఈరోజు ఇట్లా ఉన్నానంటే దేవుడి దయ. తండ్రి రుణం మాట్లాడేది ఎక్కడ మేము కూడా చెప్తా. నేనేమి అబ్బా వేరే వేరే చెప్తాను కాదు, ఉన్న వాస్తవాలు చెప్తాను. కాబట్టి నా గెలుపు కోసం ప్రార్థన చేసినటువంటి మా పాస్టర్లకి, మా పాస్టర్ల కుటుంబాలకి ఆ భగవంతుడు ఎల్లవేళ మీ అందరూ కూడా ఆయన దీవెనలు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాతో ఏదైనా మీకు ఏదైనా అవసరం ఉంటే, చిన్నపాటి అవసరం ఉంటే, మరి పెద్దపాటి అవసరం కదా ఉంటే ఖచ్చితంగా మా క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు మా ఇజ్రాయెల్ గారిని సంప్రదించండి. అందరూ కూడా చెప్తున్నా, పాస్టర్ గారి అందరూ కూడా సంప్రదించండి. ఖచ్చితంగా నా వంతు సహాయ సహకారం చేస్తానని చెప్పి తెలియజేస్తూ, అట్లాగే ఇప్పుడే నా భార్య చెప్పింది ఈరోజు నేను ఈ పరిస్థితిలో ఉన్నానంటే గతంలో నన్ను మున్సిపల్ చైర్మన్ని చేసింది నల్లపరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి గారు. తర్వాత నన్ను వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చినట్టు వ్యక్తం చేసింది పెద్దలు ఎలచిరి గోపాల్ రెడ్డి గారు, నల్లపరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి గారు. ఇప్పుడు ఒకసారి ఎమ్మెల్యేగా ఓడిపోయి మళ్ళీ టికెట్ ఇచ్చి గెలిపించింది మా దైవం గంగా ప్రసాద్ గారు అని చెప్పి నేను ఎప్పుడు కూడా ధైర్యంగా చెప్తాం. ఎవరికి ఎందుకంటే మా మండలాంట్లోని ఆదరించడానికే కొంతమంది పుడతారు. అక్కడ పుట్టిన గంగా ప్రసాద్ గారు. ఎందువల్లంటే ఇక్కడ నన్ను సూర్యుపేటలో మన ఎలవసలో ఉన్న బాపని ఎమ్మెల్యేగా గెలిపించాడు. అలాగే సత్యవేడలో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేని కూడా గెలిపించింది గంగా ప్రసాద్ గారు అని చెప్పి నేను తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఖచ్చితంగా రైతులకి అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారితో ఖచ్చితంగా మేమందరం కూడా మాట్లాడతాం. లోకేష్ బాబు గారితో మాట్లాడతాం, మా పవన్ కళ్యాణ్ గారితో కూడా మాట్లాడతామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ఖచ్చితంగా గవర్నమెంట్ యొక్క పూర్తి అండదండలు క్రైస్తవ సోదరులకి ఉంటుందని చెప్పి వాళ్ళ ద్వారా మేము మీకు హామీ ఇస్తున్నాం. దాంట్లో రెండో మాట లేదు. మీరు ఏదో చెప్పినట్టు వేరే విధంగా అపార్థం చేసుకోవద్దు క్రైస్తవులు. ఎందుకంటే విజయమ్మ గారు బైబిల్ పడుకుంది కాబట్టి మరి అందరం మేము జగన్కి వేస్తామని వేశారు. ఇప్పుడు మా విజయమ్మ గారు ఆడారండి, వాళ్ళ చెల్లి శర్మని ఆడారండి. ఆలోచించండి మీరు. కాబట్టి మీకు నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలుసు. కాబట్టి మీకు ఎవరైతే ఉపయోగపడతారో, మీకు ఎవరైతే సహాయం చేస్తారో, సునీల్ కుమార్ అయితే సునీల్ కుమార్, ఇజ్రాయెల్ అయితే ఇజ్రాయెల్, లేదా అవతల ఎవరైనా కావచ్చు, వాళ్ళకి మీరు ఎప్పుడు కూడా నమ్మకంగా మీరు గెలిపించాలని చెప్పి నేను కోరుతున్నాను. సునీల్ కుమార్ అక్కడనే కాదు, మీకు ఎవరు సహాయం చేస్తే వాళ్ళని గెలిపించండి. పార్టీలకు సంబంధం లేదు. పార్టీలకు అతీతంగా మీరు పనిచేసేవాళ్ళని
ఇజ్రాయెల్ గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలకు ఇక్కడికి వచ్చినటువంటి మా నాయకులు, మా మిత్రుడు జాన్సన్కి, మా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ, పాస్టర్లందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సందడి శ్రీ యేసు పుట్టాడని
కొద్దిసేపు శాలువాలయ్యి ఒక 5 నిమిషాలు అయితే తీసేలా అదే పరు కొద్దిగా మీరు సైడ్ వచ్చేయండి, సైడ్కి ఉండండి. ఓకే తీసుకోబో లేఅవుట్లు మన లేఅవుట్ జనార్దన్ రెడీ ఉన్నారండి, అందరూ ఉన్నారు.
అరవన్ ఒకటి తీసుకోండి జనం లేదు నిజంగానే వద్దువా